ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అత్తలేని కోడలు ఉత్తమరాలు అంటారు, కానీ మన రోహిణి ఫ్రెండ్ లేని మొగుడు ఉత్తముడు అంటుంది. అసలు ఎందుకు ఇలా అంటుంది చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ along with his team. నా పేరు వరప్రసాద్. లైఫ్ లో నేను దేనికి కాంప్రమైజ్ అవ్వనండి. నా లైఫ్ లో ప్రతిదీ బెస్ట్ గా అనుకుంటాను. కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. లైఫ్ లో వైఫ్ విషయంలో కాంప్రమైజ్. ద బెస్ట్ 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 వైఫ్ చేసుకున్నాను నేను. ఆ అందాన్ని చూసి మీరు ఏర్పడతారు. మై బెస్ట్ వైఫ్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. షీఈ్ మై బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఎందుకో చెప్తాను వినండి. పైన చూసా మీరు చందమామ లేదు. అవునండి, ఏమైంది? నిన్ను చూసి నీ అందాన్ని చూసి చెన్నై వెళ్ళిపోయింది. చైనా వెళ్ళలేదా? పాస్పోర్ట్ లేదు. ఖుష్బు గారు చూసావా, నిన్ను చూసి ఏసి పడుతున్నారు అక్కడ. ఎందుకండి అంటే ఆవిడకన్నా నువ్వు ఎక్కువ అందంగా ఉన్నావు, ఎక్కడ ఆవిడకి పోటీకి వస్తావని. అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. కృష్ణబాబు గారు నిన్ను చూసి గుట్టుకులేస్తున్నారా? అవునండి, పెద్ద గుట్టుకేశారు. అది ఏం చేయమంటావు? అందుకే నేను నా బెస్ట్ వైఫ్ తెచ్చుకున్నాను. నీ విషయంలో కాదు, చిన్నప్పటి నుంచి నేను ప్రతి దాంట్లో బెస్ట్ బెస్ట్ బెస్ట్. ఒక విషయం తెలుసా, మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా నేను ఏ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని చెప్పి ముందే డిసైడ్ అయిపోయాను. నేను కడుపులో ఉన్నప్పుడు ఎలా డిసైడ్ అయ్యారు? సిటీలో ఒక బెస్ట్ హాస్పిటల్ ఉంది, ఒక నార్మల్ హాస్పిటల్ ఉంది. మా అమ్మ డెలివరీ కోసం నార్మల్ హాస్పిటల్కి వెళ్తుంటే నేను పొట్టలో ఇటుపకి వెళ్తాను, ఈ హాస్పిటల్కి వచ్చేసింది. ఫ్రిడ్జ్ కాదా? చెప్పు తెగిపోద్ది, ఇలాంటి పని చేద్దాం. కానీ మై బెస్ట్ వైఫ్. సో నేను ఏమన్నాను అర్థమైందా? ఈ ఫ్రిడ్జ్ చూసావా, దీని స్పెషాలిటీ తెలుసా? ఏంటి? ఇది 4 డోర్ ఫ్రిడ్జ్. 4 డోర్? yes. సింగిల్ ఉంటది, డబుల్ ఉంటది, 4 ఏంటి? 1 2 3 4. ఈ ఫ్రిడ్జ్ కు స్పెషాలిటీ ఉంది. ఏంటి? ఇది పని చేయదు. నీకోసం నేను J-Phone 17 తెప్పించా. ఇది J-Phone 17 అప్డేటెడ్. పాత మోడల్ లాగా. పాత మోడల్ కాదు. ఐఫోన్ కి యాపిల్ కొరికేసి ఉంటది, దీనికి ఎవరు కొరకలేదు, ఫ్రెష్ గా ఉంటది. మరి నన్ను ఎందుకు చేసుకున్నారు? అసలు నీకన్నా ముందు పెళ్లి చూపులకు ఒక అమ్మాయిని చూశాను. యాక్చువల్ గా అమ్మాయికి నీకు ఇద్దరికి టై పడింది. ఒకే ఒక్క పాయింట్ లో నువ్వు మార్కులు కొట్టేసావు. ఏం పాయింట్? పెళ్లి చూపులో ఒక పాట పాడావు. ఏ పాట చెప్పు? వస్తాడు నా రాజు ఈ రోజు. సేమ్ ఇదే పాట అమ్మాయి పడింది, కానీ అమ్మాయి కళ్ళలో తిప్పలేదు నీలాగా. ఎంతకీ మరి నన్ను ఎందుకు చేసుకున్నావు నువ్వు? నాకు ఒక లవర్ ఉండేవాడు, వాడు నన్ను వద్దని వెళ్ళిపోయాడు. చూడరా, నిన్ను కాకపోతే కుక్కనైనా చేసుకుంటానన్నాను. వెంటనే మీ సంబంధం వచ్చింది. టీ తీసుకొస్తాను, మీరు అలాగే అంటారు. ఒక్క నిమిషం అండి. ఓ థ్యాంక్ యూ. ఎవరు పాట పాడుతున్నారు? ఏమండి, నేను టీ తాగుతున్నాను. అది సిప్ చేస్తున్నట్లేదురా, సింగింగ్ చేస్తున్నట్లుంది. నాకు ఇష్టక మీద బిందేది ఇడుస్తున్నట్టుంది. ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి వస్తాను. హంస నడిచినట్టుంది అసలు. హంస సేమ్ నెమలి. అయ్యో, నా బెస్ట్ వైఫ్ దొరికిసిందండి. ఊరుకోండి మీరు. మరి దొరబాబు, ఆ ఇంట్లో నండారా. హాయ్ రా. సారీ రా, నీ పెళ్లికి రాలేకపోయినా ఏమనుకోకు. సారీ రా, నిన్ను పిల్లది అనుకోవద్దు. ఇంకేంటి సంగతులు, ఎలాగొన్నావు? నాకేంట్రా, బానే ఉన్నా. ఇదే ఏంట్రా చెప్పులంటే ఎంత ఎక్కడ కొన్నావు? కోటిలో కొన్నాను రా. ఏంట్రా ₹1 కోటి ఇచ్చుకుని ఫీల్ అవుతావు అంటే? కోటిలో కొన్నావు కదా. ఇవి చూడు, కువైట్ లో కొన్నా. మరి అదేంటి వైట్ గా లేవు, బ్లాక్ గా ఉన్నాయి? నేను ఎందుకు పిలిచింది తెలుసా? నాకు పెళ్ళింది కదా. అవును. నా బెస్ట్ వైఫ్ ని చూపిస్తాను. అవునా? మై బెస్ట్ వైఫ్. ఏంటండి పిలిచారు? కొంచెం టీ పట్టరా. ఒక్క నిమిషం. ముందు టాబ్లెట్ మీ ఆవిడకి. దేనికి? మొన్న మా తాత వారం రోజుల క్రితం ఎలా నడితే టాబ్లెట్ అయితే తగ్గే తెలుసా? ఏంటి? సెగ్గడ్లు. సెగ్గడ్లు కాదురా, మరి అదొక స్టైల్. మావిడ నడిచింది.
కాదురా నువ్వు ఫస్ట్ పెళ్లి సంబంధం ఓకే చేసావా? ఫస్ట్ కదా ఆల్మోస్ట్ 10 చూస్తాను, 11th ఓకే చేసుకున్నా. ఒక 15-20 చూడొచ్చు కదరా, ఎందుకు అలా అంతగా గుర్తుపడ్డావు? ఏమైందిరా, బానే ఉంది కదరా. కట్నం ఏమైనా ఎక్కువ ఇస్తానారా? లేదే. గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా? కాదురా. మరి ఎందుకురా చిన్నప్పటి నుంచి బెస్ట్ అని ఎంత వరస్ట్ అమ్మాయిని చేసుకున్నావు? నువ్వు వెళ్ళిపోయి చెప్తాను. వెళ్ళిపోతాను, మళ్ళీ నేను వచ్చినప్పుడు అది ఉండకూడదు, చాలా దరిద్రంగా ఉంది. ఏమండి ఏంటి? మార్కెట్కి వెళ్దాం. సరే పద, మార్కెట్కి వెళ్దాం. ఓకే. మిర్చి కారం ఉంటది, కొంటే వారం ఉంటది. ఎవరెవడు చాలా యాక్టివ్ గా, చాలా బాగుంది కదా. యాక్టివ్ గానా? బొక్కలాగా ఉంది. అదేంటి భయ్ అట్లుంది? నువ్వు బ్యాక్ నుంచి చూసి ఫ్రంట్ నుంచి చాలా బాగుంది భయ్యా. ఫ్రంట్ నుంచి చూసా, బ్యాక్ బెస్ట్, ఫ్రంట్ వరెస్ట్ ఉంది తెలుసా భయ్యా. ఒక్కసారి ఆ రెండిట్లో దుంపేదో చెప్పవా? దుంపలు కొనాలా, వంకాయ కొనాలా? బాబు మోరెంత? మోరింత? నువ్వు అడిగింది ఇంత. హాయ్ సార్, రండి సార్, ఏం కావాలి? మిర్చి అయితే 10 రూపాయలు, ఆలు అయితే 20 రూపాయలు. రేట్ నాకు తెలియదు. నేను తీసుకున్న డెసిషన్ లైఫ్ లో బెస్ట్ వైఫ్ అనుకున్నాను. అందరూ ఎవరు దరిద్రంగా అంటున్నారంటే నా డెసిషన్ ఏమో రాంగా? బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. బాబాయ్ కొంచెం ధర్మం చేయండి బాబయ్య. అరే నీకు ధర్మం చేస్తాం గానీ అక్కడ ఒక అమ్మాయిని చూడు, ఎలా ఉంది? ఇలా ఉంది భయ్యా. అమ్మయ్యా, దీని కనుక ట్యాంక్ బండ్ లో కూర్చోబెట్టాం కో, రోజుకి 3000 కాజేసి తెలుసా? దాని ముఖం చూస్తే నాకే 10 రూపాయలు అనిపిస్తుంది భయ్యా. బాబయ్య ధర్మం చేయండి బాబయ్య. ఏమండి ఇంటికి వెళ్ళిపోదామా? చైతి ఏ పద. ఓకే రండి. నా వైఫ్ అందంగా లేదా? అరే దొరబాబు ఒకసారి ఇంటికి రారా. మా ఇంట్లో చూస్తున్నాడరా. ఇందాక మర్చిపోయి వెనక్కిపోయాను బా. ఏంటి? ఇలా కూర్చో, తాగు. ఏంట్రా ఎంత ప్రేమ వస్తుంది? ఒకటి అడుగుతా, నిజం చెప్పరా? ఏంట్రా? నిజంగా మా ఆవిడ బాగాలేదా? నేను చెప్పేది ఏంట్రా, చాలా దరిద్రంగా ఉందిరా. నీకు బయటకు వెళ్తే ఎవడో ఏమనలేదా? నిజంగా బాగాలేదా? ఒక్కసారి లాస్ట్ టైం మా ఆవిడ పిలుస్తాను, చూసి చెప్పు. ఏమే ఇక్కడే ఉన్నాను. ఆ టాబ్లెట్ ఇవ్వలేదా మీ ఆవిడకి? సెగ్గట్లు కాదురా, స్టైల్ అంట. స్టైలా? చూడండి. ముందు దీని లోపలికి వెళ్ళిపోయి చూడలేకపోతాను. లోపలికెళ్ళే. తాగినంత దిగిపోయింది తెలుసా దాని ఆటం చేశాక? ప్రామిసా? ఈ అమ్మాయిని ఏదో రకం గొడవ పెట్టి క్యాన్సిల్ పెట్టుకుని మంచి సంబంధం చేసుకోరా. నువ్వేంట్రా నీ ఫేస్ కట్కే, నీకు ఏంట్రా చిన్నప్పటి నుంచి ద బెస్ట్ అని దీన్ని చేసుకుంటాం. ద బెస్ట్ సంబంధం దొరికింది, ట్రై చేయి. నన్ను వదిలేద్దామంటావా? వదిలిపడదు. ఎవరికి దొరికిద్దిరా బెస్ట్ సంబంధం? ఎవరికి దొరికిద్ది? నువ్వేనా? నేను అందంగా లేనని వాడికి నోరు పోస్తుంది. నీ పుట్టేదవా? నువ్వేనా నా జీవితాన్ని నాశనం చేయడానికి వచ్చింది? చూడరా, చూడు, ఇటు చూడు, ఇటు చూడు. వాడు నా ఫ్రెండ్. అయితే ఎవడికి బొక్క? నా జీవితం గురించి ఎందుకురా నీకు? ఆగురు, అక్కడే ఆగు. నేను బెస్ట్ కాదని నీకు ఎవరెవరితో చెప్పించా చెప్పు? మా ఫ్రెండ్స్ తో. రమ్మను. ఒరే రండి రే కుర్రోళ్ళు. నా వైఫ్ బెస్ట్ కాదని చెప్పి నువ్వు చెప్పించావా? సారీ రా మామ, చిన్నప్పటి నుంచి నువ్వు ద బెస్ట్ అని నన్ను ఏడిపిస్తున్నావు కదా, నిన్ను ఏడిపిందారని అలా చెప్పాను రా, అంతే. 5,000 ఇస్తే ఇది వర్స్ట్ గా ఉంటుందని చెప్పమన్నాడు, చెప్పేసాను. నేను 500కే చెప్పాను రా. నేనైతే ఫ్రీగా చెప్పాను రా. నేను బెస్ట్ కదా? ఇట్లా నువ్వేనా నన్ను అడుక్కుంటే సరే. వాడు చెప్పినప్పుడు చాలా అబద్ధం చేసుకున్నాను. నిజం చెప్తున్నాను, నిజంగా వరుసకున్నావా నువ్వు? పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. సుష్మ గారు ఏమంటారు? ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్ వెరీ ఎంటర్టైనింగ్, డిఫరెంట్ గా ఉంది. నైస్, థ్యాంక్ యూ ఫర్ దట్. కృష్ణ భగవాన్ గారు ఇలాగే బెస్ట్ల కోసం వెళ్ళిన వాళ్ళని బొక్క బోర్లో పడతారు. బాగుంది, చాలా బాగా చేశారు.